ఇది బనియన్ ట్రీలో ఫస్ట్ ప్లేసు. మనల్ని ఇక్కడ బస్సులో తీసుకువచ్చి ఇక్కడ మనం డ్రాప్ చేస్తారు. మనం అక్కడి నుంచి బస్ దగ్గర నుంచి నడుచుకుంటా వెళ్తే ఆ కొండల్లోనే మనకి కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు నడుచుకుంటా వెళ్తూ ఉన్నాం కదా, వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక ప్లేస్ ఉంటుంది. వాళ్ళు మనకి ముందే చెప్తారు, మీరు ఇక్కడ ఏమి అంటే చండాలం చేయకూడదు, నీట్గా ఉండాలి, పైకి ఎక్కకూడదు, కొండల మీదకి లోపలికి కూడా మనల్ని అది చూడటం వరకే కానీ లోపలికి కూడా మనల్ని ఎలవ్ చేయరనమాట. అలా ముందే మనకి ఇవన్నీ ముందే చెప్తారు. చెప్పి మనకి టికెట్ తీసుకునేటప్పుడు అన్నీ కూడా సైన్లు చేపించుకుంటూ ఉంటారు. రండి, లోపలికి వెళ్తే మన మీద పోలీస్ కేసు అవుతుంది, వాటి లోపలికి వెళ్ళకూడదు. చాలామంది చెబుతూ ఉన్నారు ఇవి ఇంతకుముందు ఉన్న సమాధులు అని చెబుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా సమాధులేనని. ఒకసారి చూడండి, అందరు కూడా ఎలా వస్తూ ఉన్నారో వీటిని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇక్కడ సౌదీలో ఉన్నవారు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఇవి చాలా ఫేమస్ అయిన ప్లేస్లు. లోపలికి మెల్లిగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాం అన్నమాట. నడుచుకున్న తర్వాత మనకి కొండలు చూసారా, మనకులాగా ఈ కొండలు ఉండవండి. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ కొండలను చూసినప్పుడు మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, దానిలో ఫొటోస్లో చూడండి మా బ్యాక్ సైడ్ ఫేస్ కనిపిస్తుంది అనమాట. మళ్ళీ వేరే సైడ్ చూస్తే ఫేస్ కనిపించదు. అలాగూ ఇవి మొత్తం కూడా చూడండి ఫేస్ కనిపిస్తూ ఉంటుంది. గోపురంలాను లేకపోతే ఏదో ఒకటి కనిపిస్తూ ఉంటాయి. రెండు కొండల మధ్యలో ఉంది. చూడండి ఆకాశం మధ్యలో నుంచి కనిపిస్తూ ఉంది. ఇదిగో ఇప్పుడు నేను అంటున్నాను కదా, ఇంకో ఇది దీన్ని సమాధి అని చెబుతూ ఉన్నారు. మొత్తం కూడా చెక్కినదో లేకపోతే వాటిని అలా డిజైన్ చేసి పెట్టినవో తెలియదు కానీ చూడంగానే చాలా బాగా అనిపించింది, బాగున్నవి అని. చక్కగా డిజైన్ చేసి ఫ్రంట్ సైడ్ చూడండి ఎలా దర్వాజాలాగా అట్లా దాన్ని డిజైన్ చేసి లోపల పెట్టారు. లోపలికి లేదు, వెళ్ళకూడదు. వాళ్ళు ముందే చెప్తారు, మీరు లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్తే కేసు అవుతుంది అని చెప్తారు. అలానే అదిగో అక్కడ సౌదీ వారు ఉన్నారు కదా, వాళ్ళు మనకి అక్కడ ఉంటూ ఉంటారు గార్డులు మొత్తం. వాళ్ళు చెబుతారు, మీరు ఇక్కడ ఎక్కడికి వెళ్ళవద్దు, అంటే బయటికి కొన్ని ఉంటాయి కదా, అలా చేయవద్దు, పిల్లలను కూడా టాయిలెట్లకు కూడా తీసుకెళ్ళొద్దు, బాత్రూమ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ఏమీ పడేయొద్దు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. చూడండి అక్కడ ఆ ఇసుక కూడా అక్కడ ఎంత నీట్గా ఉందో, ఏ పడితే అవి పడేసి కూడా లేవు. నేను ఫోను పైకి తిప్పానమాట, ఎందుకంటే పైనుంచి కింద వరకు ఏమైనా కనిపిస్తుందేమోనని బ్యాక్ చేశాను, వెనక్కి తిప్పి పెట్టాను. ఎందుకంటే కిందది కూడా మనకి ఎలా ఉంది అని తెలిసిద్దని అలా తిప్పానమాట. చూడండి కొండలు, ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు చూడడానికి. ఇక్కడ ఇంకా మనం అక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకి లోపలికి ఇంకా కనిపిస్తూ ఉంటవి. వారు మాట్లాడింది వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా మనం ఇంకా అటు సైడ్ నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఇంకా కొండలు కానిస్తూ ఉంటాయి. ఏం చెప్పాడు చెప్పు. వెళుతూ ఉన్నాము, ముందుకు వెళ్దాము డైల్ నెంబర్ ఇచ్చాడు ఎమర్జెన్సీ. చూడండి వెళుతూ కొండ. నేను అది మొత్తం కూడా కింద నుంచి పైదాకా వీడియో తీసాను చూడండి. అదంతా వాటర్ లాగా కనిపిస్తుంది కదా, అది వాటర్ కాదు ఆకాశం అనమాట, స్కై. మనకు అలా కనిపిస్తుంది ఆ కొండ మొత్తము. మరి అది గ్యాప్ చేశారా లేదంటే ఏం చేశారా అనేది చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, ఇది ఎలా క్రియేట్ చేశారు ఏంటి అని. ఇంకా లోపలికి వెళ్ళినా కూడా మేము లోపలికి కూడా వెళ్ళాము. అవి చూసినప్పుడు చెప్పారు మాకు. నేను ఏం చేశానంటే కొండ మీద కొంచెం ఎక్కి ఫోటో దిగొచ్చుగా అంటే సిస్టర్ అని చెప్పేసి పిలిచి
కిందకి దిగమని చెబుతూ ఉన్నారు. అటు వెళ్ళొద్దు, ఇంకా అటు చూసుకుంటే ఇంకా మనకి గోపురం లాగా అంటే కొన్ని మనకి చెప్పుకున్నాయి అనమాట. ఇప్పుడు ముందు ఎలా చూసారో అలాగే సమాధుల్లాగా చెప్పుకున్నాయి, డిజైన్స్ చెప్పుకున్నాయి, చాలా ఉన్నాయి అనమాట. ఇంకా లోపలికి వెళ్ళే కొందికి మనకి వస్తూ ఉంటాయి. చూడండి వెళుతూ లోపలికి ఫాస్ట్గా నడిచి చూడాలి, ఎందుకంటే మళ్ళీ బస్సు వెళ్ళిపోతుంది. మళ్ళీ వేరే బస్కి వెళ్ళాలి. ఇంకా అందుకని చెప్పి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము. వేరే వాళ్ళు చూడండి వీడియోస్ తీసుకుంటారు, అన్నీ తీసుకుని ఉంటారు. చూడండి అక్కడ గ్యాప్ ఉందన్నమాట, కొండకి గ్యాప్ ఉంది. ఇలా చూసుకుంటా వెళితే ఇంకా మనకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అది కొండ ఉంది, ఆ కొండ మీదకి పైకి ఎక్కితే ఊరుకోలేదు, వాళ్ళు పిలుస్తారు చూడండి. వెళ్ళవద్దు డేంజర్, ఏ ఒకటి ఉంటాయి, ఏ ఒకటి వస్తాయి అని చెప్పేసి చెబుతూ ఉంటారన్నమాట. కొండల్లో పోనివ్వరు అసలు, సేఫ్గా ఉండాలి. మళ్ళీ మనకి అన్ని మన దగ్గర ఉన్న ఇకామా, పాస్పోర్ట్లు అన్నీ తీసుకుంటారు, ఫోన్ నెంబర్స్ అన్నీ తీసుకుంటారు. అదిగో దిగేసేయమని చెప్తున్నారు. అక్కడ మనకి ఇచ్చారు కదండి ఒక ఫోను, ఆ ఫోన్లో ఉంటుంది అనమాట. ఈ ప్లేస్కి వచ్చాం కదా, ఈ ప్లేస్ ఎందుకు ఫేమస్ అని చెప్పి మనకి దానిలో మనం వినొచ్చు అనమాట. అందరికి ఇస్తారు, వెళ్ళిన వాళ్ళకి, చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తారనమాట దీన్ని. చూడండి ఇంకా చాలా ఉంటాయి. మేము బ్యాగుల్లో వాటరు, మళ్ళీ ఇలా తిరిగినప్పుడు వాటర్ అవుతాయి అని చెప్పి వాటర్ కూడా తీసుకుని వెళ్ళాం. అదిగోండి అక్కడ చూడండి ఒక గుంటలా ఉంది కదా, నేనైతే పాపని వెళ్ళి కూర్చో ఎలా ఉందో చూద్దాం ఒకసారి అంటే డస్ట్ ఉంది, అయినా సరే కూర్చో బాగుంటుంది అని చెప్పి ఫోటో కోసం అని కూర్చోమన్నాను. ఇంకా వాళ్ళ డాడీ కూర్చోబెడుతూ ఉన్నారు. చూడండి చాలా బాగుంది అలా ఆ ప్లేస్ చూడడానికి. పైన కొండ, లోపల అలా గుంటగా అట్లా చాలా హోల్గా బాగుంది. నేను ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇంకో వైపు చూసినప్పుడు అక్కడ కానొస్తూ ఉంటది అనమాట. అదిగో అక్కడ ఇగో 2-3 ఉన్నాయి. అదిగో పైన ఇంకోటి ఉంది, కిటికీ లాగా చెక్కినట్లుగా. ఆ పైన ఉండే ఏంటంటే గెద్ద అనమాట, ఈగల్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈగల్ కదా, ఇక్కడ జాతీయ పక్షి ఈగల్, అందుకని గ్రద్ద ఉండిద్ది అనమాట. ఇంకా చూసుకుంటే లోపల కూడా ఇంకో హోల్ ఉంది పైన. ఇంకైతే పాప రామా పైకి రా చూద్దాము, అది కూడా చూపిద్దామంటే ఇంకా వాళ్ళు అరుస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు అని చెప్పి పైకి వెళ్ళలేదు. చూడండి ఆ నేల కూడా ఎలా, కొండ కూడా ఎలా ఉంటుంది అంటే వర్షం పడినప్పుడు ఎలా ఉంటది అలా పారుతూ ఉన్నట్లు ఉంటది. మళ్ళీ అదొకటను ఇదంతా ఇసుకే ఉంటది, మొత్తం కొండ మీద కూడా పైన ఇసుకే ఉంటది. ఇంకా శాండ్ స్ట్రోము అలా వచ్చినప్పుడు ఇసుక అంతా కింద పడతా మళ్ళీ పైకి అట్లా ఇట్లా వెళ్తా ఉంటది అనమాట. ఇదంతా కొండ ప్రాంతమే, అంతా కొండను. చూడండి ఎలా కనిపిస్తుందో అసలు కొండ, ఆకాశం కూడా బ్లూగా కనిపిస్తుంది. అట్లా చాలా బాగుంది. ఇదిగో పైకి వెళ్ళాను చూపిస్తున్నది చూడండి, హోల్ ఉంది, దగ్గరకు చేసి చూపించాను, అక్కడ కూడా హోల్ ఉంది అనమాట. వీళ్ళు ఏమంటూ ఉన్నారంటే ఇది సమాధులు, ఇంతకు ముందు ఎవరన్నా చనిపోతే తీసుకువచ్చి ఇక్కడే పెట్టేవాళ్ళు అని. ఇక్కడ ఏంటంటే సమాధులు అని చెప్పారు కదా, వీటిలో ఏంటంటే ఒకళ్ళని ఇద్దరిని అట్లా కాదు, ఇక్కడ ఎంతమంది చనిపోతే ఆ సమాధుల్లో అంతమందిని పెట్టేవారు. తీసుకెళ్ళి అక్కడ పడేయటం, మళ్ళీ తర్వాత అక్కడ పెట్టేయటం, మళ్ళీ తర్వాత ఇంకెవరన్నా చనిపోయినప్పుడు మళ్ళీ తీసుకువెళ్ళడం, అట్లా చాలా కొండలు ఉన్నాయి. మొత్తం కూడా ఇది ఫస్ట్ ప్లేస్. ఇది సౌదీ అరేబియాలో యాంబు. మేము యాంబు నుంచి వెళ్ళామన్నమాట అలోలా. ఇక్కడ నుంచి 5 hours జర్నీ. వెళ్ళినప్పుడు చూసాము, మాకు చాలా మంది కనిపించారు, వేరు చోట్ల నుంచి వచ్చిన వారు, చాలా మంది ప్లేసుల నుంచి వచ్చిన వారు చాలా మంది కనిపించారు అనమాట. అందరూ ఈ ఫొటోస్ తీసుకోవడం, ఈ ప్లేసుల్ని అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాకపోతే నడవటం మాత్రం చాలా కష్టం. ఫ్రంట్కి వీడియో రాదు.
చాలా బాగా అనిపించింది. నాకు రాదు. బాగుంది. ఇంకా అలానే ఇట్లా ఫోర్ ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు బాగా మీకు అవి కూడా పెడతాను. ఇది ఫస్ట్ అనమాట, చూపించాను. ఎందుకంటే ఇలా ఫొటోస్ తీసుకున్నప్పుడు మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి మేము ఫొటోస్ తీసుకుంటున్నాం. అలాగే యూట్యూబ్లో కూడా పెడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి ప్లేసులు నాకు తెలిసి ఇంతవరకు ఎవరు కూడా యూట్యూబ్లో పెట్టుండరు. ఎందుకంటే నేను చూడలేదు, ఎవరు కూడా ఏయో ఫేమస్ పెడుతూ ఉన్నారు కానీ ఇలాంటివి పెట్టలేదు నేను. ఎందుకంటే మనకి మెమరబుల్గా ఉంటుంది, మనకు గుర్తుంటుంది, యూట్యూబ్లో ఎప్పటికీ పోవు అని నేను పెడుతూ ఉన్నానన్నమాట వీటిని. ఎందుకంటే చూడడానికి చాలా బాగుంది. మీరు కూడా అందరు చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. ఇది లెంత్ చాలా ఎక్కువైంది కానీ దీన్ని చూడాలంటే చాలా సేపు పట్టిందనమాట. ఎంతసేపు పట్టింది, వీడియోస్ తీస్తూ ఉన్నాను, ఫొటోస్ తీస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము చూసాం కదా, ఇంకా చాలా మంది చూస్తే బాగుండు అని అనిపించింది. అందుకే కావాలని నేను పెట్టానమాట. ఇంకా చాలా ప్లేసులు మేము అలోలో వెళ్ళినప్పుడు చూసాము. ఇంకా పెడతాను, నేను అప్లై చేస్తాను. చూడండి ఒకసారి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో ఒకసారి తెలియచేయండి, బాగుంటే బాగుంది అని.